కులగణన తీర్మానానికి ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదం, మద్దతిచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ పార్టీలు. తెలివి ఉన్నోళ్లు ఎవరైనా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోరు, బీజేపీలోకి హరీష్ వస్తే స్వాగతిస్తామన్న బండి సంజయ్. ఏసీబీకి చిక్కిన నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్, కాంట్రాక్టర్ నుంచి 3 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఆఫీసర్లు. కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కార్మిక సంఘాల ఆందోళనలు, పంటలకు మద్దతు ధర, కార్మికుల కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో మంతని మున్సిపాలిటీని కైవసం చేసుకుంది కాంగ్రెస్. మొత్తం 13 మంది కౌన్సిలర్లలో 9 మంది అవిశ్వాసంకు మద్దతు తెలపడంతో పుట్ట శైలజ చైర్మన్ పదవి కోల్పోయింది. పుట్ట శైలజ పెద్దపల్లి జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు భార్య. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ లచ్చు నాయక్. హాస్పిటల్ కు మెడిసిన్ సప్లై చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుంచి 3 లక్షల లంచం డిమాండ్ చేశాడు లచ్చు నాయక్. దీనిపై ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. కాంట్రాక్టర్ దగ్గర నాయక్ డబ్బులు తీసుకుంటుండగా లచ్చు నాయక్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. లచ్చు నాయక్ ఇంట్లో తనిఖీలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లను గుర్తించినట్టు తెలుస్తోంది. ములుగు జిల్లా మేడారం జాతరలో షాపులు పెట్టారు నిరుద్యోగులు. మేకల ఫామ్, కూల్ డ్రింక్ షాప్స్ ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులు కొనుగోలు చేసి ఆర్థికంగా తోడ్పాటు అందించాలని ఫ్లెక్సీలు పెట్టారు. మేడారంలోని నిరుద్యోగుల షాప్స్ దగ్గర నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. ఉన్నత చదువులు చదివాం, గ్రూప్ 1 పరీక్షల కోసం సిద్ధమయ్యాం. పరీక్షలు రాసిన తర్వాత కూడా తమకు ఉద్యోగాలు రాకపోవడంతో ఉపాధి కోసం మేడారం జాతరలో పౌల్ట్రీ ఫామ్తో పాటు కూల్ డ్రింక్స్ వ్యాపారం చేస్తున్నాం. ఈ మేడారం జాతరకు వచ్చే భక్తులు ఇక్కడ కొనుగోలు చేసి తమకు సహకరించాలంటూ నిరుద్యోగులు దేశవాళీ మేకపోతులు కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఒక షాపును సహకరించినట్టయితే మాకు 4 కుటుంబాల మొత్తం ఆర్థికంగా సహకరించిన వాళ్ళు అవుతారు అంటూ ఇక్కడ ఒక షాపు మాత్రం ఏర్పాటు చేసుకున్నారు. చెప్పండి మీరు, అంటే ఈ షాపు ఎందుకోసం అట్లా బ్యానర్ పెట్టాల్సి వచ్చింది? సార్, మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇక్కడ కొంతమంది ఫస్ట్ మేము పెట్టినప్పుడు నార్మల్ మేము పెట్టినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొంచెం మందు తాగిన తర్వాత వాళ్ళు అమౌంట్ తక్కువ చేయడం, ఎక్కువ చేయడము, మేము సాఫ్ట్వేర్ ఇంజనీరు, మేము అది ఇది అని వాళ్ళ గురించి చెప్తున్నారు. అయినా మేము లేమన్స్ లాగా మేమేం తెలియని లాగా మాతో బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సార్ మేము స్టూడెంట్స్ సార్, మేము ఇలా చేసే ఇలా ఏముండదు, ప్రతిదీ మీకు ఎంఆర్పీ పైన ఇస్తున్నాం. మాకు ఇక్కడ ఇది చూస్తున్నారు కదా సార్, ఈ ల్యాండ్ అంతా మేము 1 lakh మేము రెంట్, ల్యాండ్కి అంతా 10,000 కరెంట్ బిల్లు. ఇప్పుడు మాకు మళ్ళీ మిగతా ఛార్జెస్ అన్నీ ఉంటాయి. ఏమైనా ఎంఆర్పీ పైన ఎక్కువ అయిపోతే ఏమైనా ఇబ్బంది కాకుండా ఉండాలంటే కస్టమర్ తోటి ఇక బోర్డు పెట్టినాం. ఆ బోర్డు పెట్టినప్పటి నుంచి అందరూ మాకు సహకరిస్తున్నారు, అందరూ అర్థం చేసుకుంటున్నారు. మాకు కాల్ చేసి మరీ చెప్తున్నారు, మీకు రూమ్స్ కావాలంటే వాళ్ళు అడ్వాన్స్గా బుక్ చేసుకోవడం, మీ స్టూడెంట్స్ కాబట్టి మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. వాళ్ళు జాతర అయ్యే టైంకి ఇప్పుడు రిజర్వ్ చేసుకుంటున్నారు, రూమ్స్ అన్ని బుక్ చేసుకుంటున్నారు. ఆ విధంగా అంటే ఒక్క మేకల కోసమేనా లేకపోతే ఇంకా వ్యాపారం చిరువ్యాపారులు ఎట్లాంటి నడిపిస్తున్నారు? అది సార్, ఇక్కడ మేము మాత్రం ఇప్పుడు ప్రత్యేకంగా ఫస్ట్ మేకలు అనుకొని పెట్టాం సార్. తర్వాత ఇక్కడ మేము తీసుకున్న ల్యాండ్ బట్టి రూమ్స్ అలాట్ చేసాము. మళ్ళీ ట్రెక్కింగ్ టెంట్స్, ఇట్లాంటి టెంట్స్ కూడా బయట వాళ్ళు వెళ్ళాలంటే ఫ్యామిలీ వాళ్ళు అలాగే చెట్లలో ఉండడము అట్లా వాళ్ళ హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేసుకుంటారు. ఇక్కడ కొంచెం క్లీన్నెస్ ఉండదు. సో అలా అనుకునే వాళ్ళకి ట్రెక్కింగ్ టెంట్స్, కూల్ డ్రింక్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రొఫెషనల్ ఐటమ్స్ ఏవైతే కావాలో ప్రతి ఒక్కరికి నిత్యావసరాలు అయితే ఉంటాయో మన దగ్గర అవన్నీ ఉన్నాయి సార్. అన్నీ ఇస్తున్నాయి, కూల్ డ్రింక్స్ మిగతావన్నీ. అంటే కూల్ డ్రింక్స్తో పాటు ఈ వ్యాపారం, ఇక ట్రెక్కింగ్స్ కావచ్చు, మేకలు ఎవరెవరు ఎంతమంది కలిసి పెడుతున్నారు సార్? మేము అన్ని బిజినెస్ ఒక 4 ఫ్రెండ్స్ సార్. మేము యాక్చువల్లీ మేము అనురాగ్ యూనివర్సిటీలో 2 బీటెక్ ఫ్రెండ్స్ ఉన్నాం సార్. నేను 4 ఇనిషియల్గా మేము ఇప్పుడు నోటిఫికేషన్ లేదు కదా సార్, ఉన్న టైంకి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఒక 2 months గ్యాప్ ఉంటుంది. ఆ ఉన్న టైం వరకు కొంచెం యూటిలైజ్ చేసుకుందాం, దాన్ని మనకు స్టడీస్కి ఫర్దర్గా యూజ్ అవుతాయి కదా, అమౌంట్ ఏమైనా వచ్చినా కూడా. ఆ ఉద్దేశం వల్ల మేము పెట్టేసాము. ఇది ఎంత లాభాలు వస్తున్నాయా, ఎట్లా నడుస్తుంది వ్యాపారం? నేను స్టార్ట్ చేసి ఒక 10-15 days అవుతుంది. మేము పెట్టిన పెట్టుబడి వరకు నడుస్తుంది సార్ మంచిగా, అండ్ మనకు లాస్ అనే దాంట్లో మాత్రం లేదు, బాగానే నడుస్తుంది ఇప్పటి వరకు. అంతా ఎడ్యుకేటెడ్ ఇంటెలిజెన్సే వచ్చినారు అందరూ మా దగ్గర. కూడా సిఐ వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న లోకల్ పోలీస్ వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు అందరూ సహకరిస్తున్నారు మాకు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీ రాజ్ కానీ, మాకు ఏ దాంట్లో ఉన్నా కూడా మీకు మేము హెల్ప్ఫుల్గా ఉంటాం, మీకు సపోర్టివ్గా ఉంటామని మాకు చెప్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాపారం చేస్తున్నారు, రేపు భవిష్యత్తు చదువుకోవాలనుకుంటున్నారా ఇదే వ్యాపారం? అలా ఏం లేదు, ఇప్పుడు చదువుకోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇంతకుముందు అంటే పాత ప్రభుత్వంలో కొన్ని ఇష్యూస్ అయినాయి, అవనేది గ్రూప్ 1 అనేది కొన్ని క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు అయ్యే దాన్నైనా కొంచెం మంచిగా, ఇప్పుడు అదే ఎగ్జామ్స్ గురించి కానీ మన జాబ్స్ ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి కొంచెం ఎక్కువ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం.
అంటే ఇప్పుడు ఆర్థిక ఇష్యూలు లేనట్టేనా? ఆర్థిక ఇష్యూస్ అంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు మేము చేసేది బిజినెస్, ఎందుకంటే మెయిన్ థింగ్లీ ఇప్పుడు హైదరాబాద్లో మేము చదువుకుంటున్నాం కదా, దానికి స్టడీ హాల్ ఫీజు కానీ కొన్ని ఇప్పుడు ఇంట్లో వాళ్ళని అడగలేం కదా అన్ని ఖర్చులకి, దానివల్ల మేము ఇది కొంచెం బిజినెస్ అనేది యూజ్ చేస్తున్నాం పరిస్థితి. మొత్తానికి మాత్రం ఈ వ్యాపారంతో కొంత చదువుకునడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ జాతరలో ఇవన్నీ వ్యాపారం, చిరు వ్యాపారులు కూల్ డ్రింక్స్తో పాటు వాటర్ బాటిల్స్ అమ్మకాలు జరుపుతున్నామని చెప్తున్నారు. ట్రెక్కింగ్స్ వల్ల ఈ కొంత లాభాల బాట అయితే వస్తుంది. మేకల వల్ల కూడా కొంత ఆర్థికంగా బలపడతాం, రేపు చదువుకోవడానికి ఉపయోగపడతాయి. కొత్త ప్రభుత్వంలో కనుక నోటిఫికేషన్ వేస్తే మళ్ళీ ఆ నోటిఫికేషన్ చదివి ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించాలనే కాన్సెప్ట్తోనే ఈ వ్యాపారం కొనసాగిస్తున్నామని నిరుద్యోగులు చెప్తున్నారు. వీడియో దశరథతో అశోక్ విస్క్రూజ్, మేడారం జాతర నుంచి. శ్రీ సత్యాత్మ తీర్థస్వామి హైదరాబాద్ లో యువాత్మ కార్యక్రమాన్ని చేపట్టారు. యువతను ఆధ్యాత్మికత వైపు మళ్లించేందుకు, సనాతన ధర్మాన్ని అనుసరించేందుకు ప్రోత్సహిస్తున్నారు. అబ్బాయిలకు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లు, అమ్మాయిలకు బ్యాడ్మింటన్ మ్యాచ్లు నిర్వహించారు. శ్రీ విద్యా దిశాచార్య గుటల్ వాసుదేవాచార్యుల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సంజీవయ్య పార్క్ నుంచి జలవిహార్ వరకు వాకథాన్ నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి నుంచి వేలాది మంది యువత పాల్గొని జై శ్రీరామ్, హరే రామ, హరే కృష్ణ అని నినాదించారు. लक्ष्मण जानकी जय बोलो हनुमान की। उपदेश ಮಾಡಿದರೆ నల్గొండ జిల్లా నార్కట్పల్లిలోని చెరువుగట్టు శ్రీ శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ పూజలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప పాల్గొన్నారు. రేపు తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారి కళ్యాణం జరగనుంది. కళ్యాణంలో స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం అందించనున్నారు. రేపు జరగబోయే కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. ఆధ్వర్యంలో మా ఎస్పీ మేడం గారి ఆదేశానుసారము దాదాపు 850 మందిని సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఇంతమంది సిబ్బందిని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు కళ్యాణం రోజున క్యూ లైన్లలో ఉండే వాళ్లకు వారికి ఎల్ఈడి స్క్రీన్స్ దాదాపు టోటల్గా 10 స్క్రీన్స్ గుడి చుట్టుపక్కల అదేవిధంగా క్యూ లైన్లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు ఎవరు తొందరపడాల్సిన పని లేదు. నిదానంగా వస్తే ఎక్కడ ఉన్నా కానీ మనకు ఆ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. త్రేతాయుగంలో పరశురాముడిచే ప్రతిష్ఠింపబడినటువంటి పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములలో మొన్న పంచమి రోజు నగరోత్సవం చక్కగా దిగ్విజయంగా నల్లగొండ పట్టణంలో జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, పంచగవ్యము, మార్జనలు ఇత్యాది దీక్షా ధారణలు జరుగుతాయి. ఈరోజు సాయంత్రము యాగశాల ప్రవేశము, అగ్ని ప్రతిష్టాపన, వాస్తు పూజ, వాస్తు హోమము ఇవన్నీ కూడా జరుగుతాయి. తెల్లవారుజామున 4 గంటల నుండి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. రేపు తెల్లవారుజామున స్వామివారికి కళ్యాణము, తలంబ్రాలు జరుగుతాయి. అటువంటి కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని సేవించి తరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. స్వస్తి. చెరువుగట్టులోని పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అనేది గొప్పగా ప్రారంభించడం జరిగింది. దీనిలో పాల్గొనడం అనేది నిజంగా చాలా అదృష్టం. మన ఒక నల్గొండ జిల్లాకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో
గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో అన్ని ఏర్పాట్లను కూడా చేయటం జరిగింది. దాదాపు 400 మంది శానిటేషన్ సిబ్బంది, 760 మంది పోలీస్ సిబ్బందితోటి ఇక్కడ ఏ విధమైనటువంటి